విజయవాడలో అక్కినేని హాస్పిటల్స్ ఎరవిలో హాస్పిటల్ సహకారంతో తొలి హ్యాండ్స్ అండ్ కాస్మెటిక్ గైనకాలజీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ నిపుణుల బృందం డాక్టర్లకు ఆధునిక మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా లేజర్, వైనజర్ రిజ్యువేషన్, SUI మేనేజ్మెంట్, వల్వర్ అండ్ వైజనల్ టైటానింగ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక సర్జికల్ టెక్నికలను ప్రాక్టికల్ గా శిక్షణ ఇస్తున్నారు. అదనంగా సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ఇన్నోవేషన్స్, మార్కెటింగ్ పద్ధతులు, పేషెంట్ కౌన్సిలింగ్ అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. మహిళల ఆరోగ్య కోసం వైద్య రంగంలో అక్కినేని హాస్పిటల్స్ వినూత్న సేవలను అందిస్తుందని డాక్టర్ మణి అక్కినేని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిగా మహిళా శృంగార సమస్యలు ఉండొచ్చు, సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం. ఏదైతే వాళ్ళు సైలెంట్ సఫరింగ్, అన్స్పోకెన్ ప్రాబ్లం, బయట మాట్లాడలేకపోయిన ప్రాబ్లం చాలా ఉంటాయి. వాటిని ఆపరేషన్ లేకుండా లేజర్, అత్యాధునిక టెక్నాలజీతో, లేజర్స్ తోటి, హైఫెమ్ టెక్నాలజీ తోటి సెక్షువల్ ప్రాబ్లమ్ను, వీరిన్ లీక్ అయిన ప్రాబ్లమ్ను వెజైనా యోని యొక్క ద్వారానే మనం టైట్నింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. ఈరోజు మీకు తెలియకుండా చాలా సమస్యలు వస్తున్నాయి. భారతదేశంలో 30% డైవర్స్ అవుతున్నాయి. సైలెంట్, ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. దీని రీజన్ 30% రీజన్ ఇదే ఉంది. దాంట్లో ఎవరైతే డైవర్స్ ఉన్నారో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, ఈ మిషనరీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళని మనం డైవర్స్ నుండి ఆపవచ్చు అనేది పెద్దది, చాలా ఎక్స్పర్ట్. ఇప్పుడు అమెరికాలో నుంచి మేడం అక్కడ నేర్చుకున్నాయి, ఇక్కడ మిషన్ పెట్టడం చాలా అదృష్టం. విజయవాడలో, మా హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్లో లేవు ఇవి. ఫస్ట్ టైం మైండ్ కంట్రోల్, బాడీ మజిల్ స్ట్రెంథనింగ్, యూనిని తర్వాత మేల్ ఫీమేల్ సెక్షువల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలం. సో అలాంటిది వర్క్షాప్ మేడం ఇక్కడే పెట్టకుండా డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అంటే నాలెడ్జ్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం. అలాంటి డాక్టర్స్ని ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలాంటి ఇంకా భవిష్యత్తులో మేడం కండక్ట్ చేస్తారు. నేను మణి అక్కినేని హాస్పిటల్స్కి మేనేజింగ్ డైరెక్టర్. ఇది ఓపెన్ చేసిన 2 ఏళ్ళు అయింది. అమెరికాలో చాలా ఏళ్ళు ఉండి అక్కడ ఉన్న ప్రమాణాలతో ఇక్కడ కట్టి, అక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ పాపులేషన్ కానీ కట్టిన హాస్పిటల్. ఇప్పుడు ఇవాళ వర్క్షాప్ కాస్మెటిక్ గైనకాలజీ మీద చేశాము. మేము 4 ఫ్యాకల్టీ. కాస్మెటిక్ గైనకాలజీ అనేది న్యూ టాపిక్, బాగా ఉమెన్కి నీడెడ్, బట్ దే వర్ నాట్ గెటింగ్ ఇట్, అంత చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు దాని గురించి మాట్లాడటానికి సిగ్గుపడటం కానీ, డాక్టర్లు వాటి గురించి అడగటానికి సరిగ్గా అడగకపోవడం వల్ల, హిస్టరీ తీసుకోకపోవడం వల్ల జరగట్లేదు. ఈ కాన్ఫరెన్స్లో 15 మంది డాక్టర్లు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి 2 రోజులుగా థియరీ పార్ట్, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, సర్జికల్ ట్రైనింగ్ ఫ్రమ్ ద సర్జన్స్ అవన్నీ జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా వెళ్ళి, ఈ 15 మంది దే విల్ హెల్ప్ 200 to 300 ఉమెన్స్ ఇన్ దేర్ ప్రాక్టీసెస్ అని మా ఉద్దేశం. ఇలా పెంచుకుంటా అవేర్నెస్ పెంచి అందరికీ ఇది రావాలి, తెలిస్తే ఇంకా చాలా ఉమెన్స్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి చాలా ఛాన్స్ ఉంటుంది, చెయ్యాలి.